ఉందన్న యాక్టింగ్ కానీ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ ఎట్లా అనిపించింది? నిజంగా కాంబినేషన్ చూస్తే నిజంగా నాకైతే పిచ్చెక్కింది. ఎలా సెట్ అయిందంటే ఇప్పుడు దాకా చూసిన సినిమాల్లో కంటే నెంబర్ 1గా అసలు రాజకీయంలో ఒక పక్కన చేస్తూ కూడా ఇందులో ఇలా చూపించడం అన్నది చాలా అంటే చాలా మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసుకుంటాం జరిగింది. ఆ యాక్షన్ కానీ ఆ ఫైట్లు కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా చాలామంది కూడా ఆపాలి 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 అని ట్రై చేశారు. సో ఆపకుండా థియేటర్లో బద్దలు కొట్టుకొని సౌండ్ బాక్సులు బద్దలు కొట్టుకొని మరొకసారి మన జనం ముందుకి తెరపైకి మళ్ళీ మరొకసారి పవన్ కళ్యాణ్ గారు రావటం అయితే జరిగింది. నిజంగా మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా అయితే గుర్తొచ్చింది భయ నాకు. ఎందుకంటే అదే యాక్షను, అదే పట్టుదల, అదే దమ్ము, అసలు నిజంగా ఇది మైండ్ పోయింది నాకైతే. నిజంగా ఆ ఫైట్ల దగ్గరికి వచ్చామా ఇచ్చి పడేసాడు మాలేదు. మగధీర నాకు 100 మంది రారా షేఖాన్ అన్న డైలాగ్ అయితే గుర్తొచ్చింది భయ. ఆ రకంగా అయితే నరుకుడు అయితే స్టార్ట్ చేసిండు. పాప ఏమి నరుకుడు కానీ నిజంగా పవన్ కళ్యాణ్కి సాటి లేదు, ఎవరు ఆపలేరు అని ఈ సినిమాతో అయితే మరొకసారి మన ప్రసాద్ ఐమాక్స్లో నిజంగా చాలా బాగుందన్న. మామూలుగా లేదు. హీరోయిన్ యాక్టింగ్ కానీ అసలు టైలర్లో చూసుకున్నాం మనం ఆల్రెడీ. టైలర్ కంటే ఇచ్చి పడేసాడు సినిమా అయితే. నిజంగా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ చెప్పక్కర్లా ఇచ్చి పడేసాడు, మామూలుగా కాదు. అన్నంటే అన్నయ్య ఇంకా తోపు. పవన్ కళ్యాణ్కి కొట్టేదే లేదు. అందరూ ఆపాలి 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 అన్నారు. ఇప్పుడు ఆపండి, బరాబర్ కాలర్ ఎత్తి మరీ చెప్తున్నా, సినిమా ఇట్టు ఆపే దమ్ము ఎప్పటికీ లేదని మరొకసారి చూపించాడు. దట్ ఈస్ పవన్ కళ్యాణ్ గారు. పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఆ ఫైట్లు కానీ అబ్బబ్బ కొడుతుంటే కత్తులతో బాణం పొడుచుకుంటుంటే ఏం మామూలుగా లేదు. అసలు ఆ పాటలు కానీ ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చిన హీరోయిన్ కానీ వేరే లెవెల్. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆ హీరోయిన్ పక్కా సూట్ అయింది. ఎక్సలెంట్గా ఉంది సినిమా అయితే. ప్రతి ఒక్కరు కూడా చూడండి. నిజంగా పవన్ కళ్యాణ్ గారికి చాటి లేరు అని మరొకసారి సినిమాతో మీ అందరికి కూడా నేను తెలుపుతున్నా. మీ